ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 20 శ్లోకాల పర్యంతము భాష్య సహితంగా తెలుసుకున్నాము. ఇప్పుడు యథామతిగా ఆనందగిరి టీకా చూద్దాము. తదేవ సాధయితుం నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ ఇత్యాది మంత్రాంతరం అవతారయతి కథం ఇతి. 19వ శ్లోకంలో ఆత్మ హనన క్రియకు కర్త కాదు, కర్మ కాదు అని ప్రతిజ్ఞ చేసినాడు. హేతు ఏమొచ్చాడు? అవిక్రియత్వాత్, అది వికారరహితం ఉన్నందువలన అని చెప్పినాడు. ఆ హేతువునే ఇంకా స్పష్టం చేయడానికి 2వ మంత్రాన్ని తీసుకున్నాడు భగవంతుడు కఠోపనిషత్తు నుంచి. కఠోపనిషత్తులో 1-2-18 నా జాయతే మ్రియతేవా సర్వ విక్రియ రాహిత్య ప్రదర్శనేన హేతు విశదయన్ మంత్రమేవ పఠతి నా జాయతే ఇది. ఏ విధమైనటువంటి వికారాలు దానికి లేవు అనేటువంటి ఆ విషయాన్ని, ఆ హేతువుని ఇంకా కొంచెం స్పష్టం చేస్తూ మంత్రాన్ని ప్రవృత్తం చేశాడు. ఇక్కడ అనుమాన ప్రయోగం ఈ విధంగా చేయొచ్చు. ఆత్మ హనన క్రియాయాః కర్త అథవా కర్మ న భవతి. ఈ ప్రతిజ్ఞ ఎందుకు? అవిక్రియత్వాత్, అది వికారరహితం ఉన్నందువలన అని హేతు చెప్పి వ్యతిరేక దృష్టాంతం ఇయ్యాలి. ఎందుకంటే అన్వయ దృష్టాంతం దొరకదు ఆత్మకు. ఎన్నైవం తన్నైవం యథా ఘటాది. ఏది వికారరహితము ఉండదు అది ఆత్మ కూడా ఉండదు. వికారవాన్ ఉంటది, అది ఆత్మ కాదు. ఘటం ఉన్నది, వికారరహితము లేదది, వికార సహితం ఉన్నది, అది ఆత్మ కాదు. వ్యతిరేక దృష్టాంతం కదా. ఏది వికారరహితం ఉండదో అది ఆత్మ కాదు. యథా ఘటాది. ఆ హేతు ఏదైతే అవిక్రియత్వాత్ అనే హేతు ఇచ్చాడు కదా, దాన్నే ఇంకా స్పష్టం చేసినాడు 20వ శ్లోకంలో. ఆత్మ సర్వ వికార రహితత్వాత్ అని హేతు చెప్పాలి. ఆడ అవిక్రియత్వాత్ అన్నాడు, సర్వ వికార రహితత్వాత్ అని అదే హేతువును ఇంకా స్పష్టం చేసినాడు. జాయతే అస్థి ఇత్యాది వికార రహితత్వాత్ అని దాన్ని స్పష్టం చేసినాడు. అంతే, ఏం లేదు. జన్మ మరణ విక్రియా ద్వయ ప్రతిషేధం సాధయతే నాయమితి శ్లోకంలో ఆత్మ జన్మ అనేటువంటి వికారం లేదని మరియు మరణం అనేటువంటి వికారం కూడా లేదని నిషేధం చేసినాడు. నాయం భూత్వా భవితా వా న భూయ శ్లోకంలో. ఈ ఆత్మ మొదలు ఉండి తర్వాత లేకుండా పోదు. అంటే దీనికి ధ్వంసం లేదు, నాశనం లేదు, మరణం అనేటువంటి అంతిమ వికారం లేదు. ఏది మొదలు ఉండి తర్వాత లేకుండా పోతుందో దానికి ఏమన్నాడు ఆచార్యులు? మొదలే చెప్పినాడు, యోహి భూత్వా నా భవిత స మ్రియతే ఇత్యుచ్యతే. ఏది మొదలు ఉండి తర్వాత లేకుండా పోతుందో ఏమంటారు? దానికి మరణించింది అని అంటారు, మరణమును పొందింది అంటారు. అంటే ప్రధ్వంస్వభావం కలది అని చెప్పినట్లయింది. కానీ ఆత్మ అట్లా కాదు. అంటే ప్రధ్వంస్వభావానికి ప్రతియోగి కాదు ఆత్మ అని చెప్పినట్లయింది. అంటే అంతిమ వికారం దానికి లేదు అని చెప్పినట్లయింది. తర్వాత నవా, ఇంకా వా అన్నది కదా, వా అంటే చకారార్థంలో తెలుసుకోవాలని చెప్పాడు కదా. మరియు అభూత్వ భూయో భవిత ఇది యోజన. అభూత్వ అంటే లేకుండా ఉండి మళ్ళీ, భూయ అంటే మళ్ళీ, భవిత అంటే అది అస్తిత్వానికి వస్తుంది, ప్రకటమైతుంది. అంటే ఏమన్నట్టు ఇక్కడ? ఏ విధంగా ఘటము మొదలు అభూత్వ అంటే మొదలు లేకుండే, తర్వాత భవిత అంటే ఉత్పన్నమైంది. అంటే దీనికి జనిక్రియ మొదటి వికారము ఉన్నదని చెప్పినట్లయింది ఘటానికి. కానీ ఆత్మ అట్లా కాదు, నా అన్నాడు. నవా అభూత్వ భూయో భవిత ఇది యోజన. అది పూర్వం లేనిదయ్యి ఇప్పుడు వచ్చింది, ఉత్పన్నమైంది అని చెప్పడానికి రాదు. ఎందుకు? దానికి జనిక్రియ అంటే మొదటి వికారం లేదు, జన్మ అనేది లేదు అని చెప్పినట్లయింది. నా కేవలం విక్రియాద్వయమేవ అత్ర నిషిధ్యతే. అయితే ఇక్కడ 2 వికారాలను చెప్పినాడు భగవంతుడు. నాయం భూత్వా భవితావా నా భూయ అని 2వ పాదంలో దానికి జన్మ లేదు, మరణం లేదు అని హేతు సహితంగా చెప్పినాడు. మొదటి పాదంలోనే సాక్షాత్గా చెప్పినాడు. నా జాయతే మ్రియతే అని సాక్షాత్గా చెప్పి యుక్తి సహితంగా చెప్పినాడు.
నాయం భూత్వా భవితా వా న భూయః అంటే అది జన్మ మరియు మరణం అనేటువంటి ఈ రెండు వికారాలు లేవు అని నిషేధం చేయడం జరిగింది. ఇంతేకాదు కింటు సర్వమేవ విక్రియా జాతం ఇత్యాహ అజయితి కేవలం రెండు వికారాలే లేవు ఆత్మకు. ఇంతేకాదు సర్వ విక్రియారహితం ఏ వికారం కూడా లేదు దానికి. అంటే మధ్యలో ఇంకా 4 ఉన్నాయి కదా, అస్థి జాయతే విపరిణమతే అపక్షీయతే, అవి కూడా దానికి లేవు అని అజో నిత్య శాశ్వతమనంటూ ఉత్తరార్థం ద్వారా చెప్పినాడు భగవంతుడు. వాచ్యం అర్థం ఉక్త్వా వివక్షితం అర్థం ఆహా జని లక్షణ ఇది భాష్యంలోకి వచ్చినాడు. వాచ్యం అర్థం అంటే శబ్దార్థాన్ని చెప్పి వివక్షితమైనటువంటి అర్థం అంటే వివక్ష అంటే వక్తుహు ఇచ్చ వివక్ష, వక్తకు చెప్పాలైనటువంటి ఇచ్చకు విషయం ఏదో దాన్ని చెప్తూ ఉన్నాడు. జని లక్షణ ఇది అంటే ఏమిటి? పుట్టుట అనేటువంటి మొదటి వికారము దానికి లేదు. వికల్పార్థత్వం వ్యావర్తయతి వా ఇది. అయితే శ్లోకంలో వా ఉన్నది కదా, నాయం భూత్వా భవితా వా ఉన్నది కదా. వా అంటే లేక అని అర్థం చేయొద్దు, మరియు అని అర్థం చేయాలి. నిష్పన్నం అర్థం నిర్దిశతి న ఇత్యాదిన. ఇక నిష్పన్నం అర్థం అంటే ఏ అర్థమైతే తాత్పర్య రూపంలో వెలువడిందో ఆ అర్థాన్ని చెప్పినాడు. ఏమని? నా మ్రియతేవా. వా అంటే చ అంటే మరియు, అంటే కేవలము జన్మించదు ఇట్లనే కాదు మరణించదు కూడా. చకారం సంబంధమేవ అభినయతి నా కదాచిత్. అయితే శ్లోకంలో కదాచిత్ శబ్దం ఉంది కదా, దాన్ని ఏం చేయాలి? ప్రతి వికారానికి కూడా జోడించాలి అని సంబంధాన్ని చెప్పినాడు. భాష్యంలో చెప్పినాడు కదా, నా కదాచిత్ జాయతే నా కదాచిత్ మ్రియతే ఇత్యేవం. ఈ ప్రకారంగా అన్ని వికారాలకు తెలుసుకోవాలి. అంత్య విక్రియ అభావే హేతుత్వేన నాయమిత్యాది వ్యాచష్టే యస్మాదితి. అంత్య వికారము దానికి లేదు అని దాన్ని కొంచెం వివరించాడు భాష్యకారుడు. యస్మాదితి భాష్యంలో యస్మాద్ అయం ఆత్మ భూత్వా అంటే భవన క్రియాం అనుభూయ పశ్చాత్ అభవిత అంటే అభావం గంత అని చెప్పినాడు. మొట్టమొదలు ఉండి తర్వాత లేకుండా పోదు అంటే ఇది మరణం అనేది దీనికి లేదు అని అంత్య వికారాన్ని స్పష్టం చేసినాడు అక్కడ యస్మాదాన్ అంటూ. అంటే ప్రధ్వంస భావానికి ప్రతియోగి కాదు, ఇది మరణము అనేటువంటి అంతిమ వికారము కలది కాదు అని స్పష్టం చేసినాడు. ఉక్తమేవ వ్యనక్తి యోహి ఇతి. దాన్నే లోకానుభవంలో చూపెట్టాడు యోహి అని. యోహి భూత్వా నా భవిత స మ్రియతే ఇత్యుచ్యతే. ఏది మొదలు ఉండి తర్వాత లేకుండా పోతుందో దానికి ఏమన్నారు? మరణము అంటారు. మరణిస్తుంది అని లోకంలో చెప్తారు అని ఇంకా స్పష్టం చేసినాడు. ఆత్మనితు భూత్వా పునః అభవన అభావాత్ నాస్తి మృత్యు ఇత్యర్థ. దాన్ని ఆనందగిరుల వారు మరీ స్పష్టం చేసినాడు. ఏమనంటే ఆత్మనితు ఆత్మయందైతే భూత్వా అంటే మొదలు ఉండి పునః ఆ తర్వాత అభవన అభావాత్ అంటే లేకుండా పోయేది లేదు. మొదలు ఉండి తర్వాత లేకుండా పోయేది లేదు అంటే ఉంటుంది. అంటే ఇది మరణం అనేది అంతిమ వికారం కలది కాదు. అందుకే అన్నాడు మృత్యు ఇత్యర్థ. మృత్యు అనేటువంటి అంతిమ వికారం లేదు అని చెప్పినాడు. ఆత్మనః జన్మ అభావే అపి హేతు ఇహ ఏవ వివక్షిత ఇత్యాహ వా శబ్దాద్ ఇతి. ఆత్మకు కేవలం జన్మ మాత్రమే లేదు ఇట్లా కాదు, మరియు మృత్యువు కూడా లేదు అని వా శబ్దార్థం చెప్తుంది అక్కడ శ్లోకంలో. వా అంటే చ మరియు అభూత్వ ఇది ఛేద. అయితే నాయం భూత్వా భవితా వా న భూయ అని శ్లోకంలో ఉంది కదా. నాయం భూత్వా మనం ఏం చేయాలి? నాయం అభూత్వా అని పదచ్ఛేదం చేయాలి. మొదలు లేకుండా ఉండి తర్వాత భవన క్రియకు విషయమైంది అని ఈ విధంగా కాదు. అంటే దానికి జన్మ లేదు. మొదలు అభావం ఉండి తర్వాత భావరూపంలోకి వస్తే దానికి ఏమంటాము? జన్మ. ఏ విధంగా ఘటం పూర్వం ప్రాగభావం ఉంది, ఆ తర్వాత కులాని ద్వారా అది ఉత్పన్నమైంది.
అంటే అటువంటి వికారము అంటే ఉత్పత్తి రూప ప్రథమ వికారము ఆత్మకు లేదు అని చెప్పినట్లయింది. దేహవది ఇది, దేహం కూడా ఎట్లున్నది, మొదలు లేకుండే తర్వాత ఉత్పన్నమైంది, అట్లా ఆత్మ లేదు. ఇది వ్యతిరేక ఉదాహరణం. ఈ విధంగా వ్యతిరేక ఉదాహరణ మనం తెలుసుకోవాలి. ఉక్తమేవ అర్థం సాధయతి, అదే విషయాన్ని చెప్పినాడు భాష్యంలో. యోహి అభూత్వ భవిత స జాయతే ఇత్యుచ్యతే అని భాష్యంలో చెప్పినాడు. ఏది పూర్వం లేకుండా ఉండి మళ్ళీ ఉత్పన్నమవుతుందో అది ఉత్పన్నమైంది, జాయతే అని లోకంలో వ్యవహరింపబడుతుంది. జన్మ అభావే తత్పూర్విక అస్తిత్వ విక్రియా అపి నా ఆత్మనః అస్తి ఇతి యస్మాదితి. యస్మాద్ ఏవం తస్మాద్ అజహ అని భాష్యంలో చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు అంటే అక్కడ చెప్పినాడు జన్మ అభావే అపి, ఆత్మకు జన్మ లేకున్నా కూడా అస్తిత్వ రూప వికారం ఉండవచ్చు కదా. జన్మ లేకుంటే లేకపోవచ్చు, కానీ అస్తిత్వ వికారం ఉండొచ్చు కదా. ఎందుకంటే మనం నిన్న దృష్టాంతం చెప్పుకున్నాం కదా, శ్రీరాముడు గాని శ్రీకృష్ణుడు గాని వాళ్ళు జన్మించలే, ప్రకటమైనరు అంతే. అంటే జన్మ లేదు కానీ అస్తిత్వం ఉంది కదా. వారి శరీరాలకు అస్తిత్వం వచ్చిందా లేదా, పుట్టలేదు కానీ ఉంది అని లేదా, అస్తిత్వం ఉంది. అట్లా ఆత్మ జన్మ లేకుంటే లేకపోయే, అస్తిత్వం ఉండొచ్చు కదా. అంటే అస్థి రూప వికారం కలది అని చెప్పొచ్చు కదా. అప్పుడు ఆత్మ ఏమైతుంది, వికారి అవుతుంది అని పూర్వపక్షి అభిప్రాయం. అది కూడా లేదు అని ఆచార్యులు యస్మాదేవం తస్మాద్ అజహ అని భాష్యంలో చెప్పినాడు. శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉత్తరార్ధంలో చెప్పినాడు కదా, జన్మ లేనప్పటికీ కూడా అస్తిత్వ రూప వికారము ఉంటుందేమో అనేటువంటి శంక రాకుండా అజహ అని మళ్ళీ అస్తిత్వ వికారాన్ని నిషేధం చేస్తూ అజహ అని చెప్పినాడు శ్లోకంలో. అది జన్మ లేదు, ఎందువల్ల జన్మ లేదు అందువల్ల అస్తిత్వం కూడా దానికి ఉండదు అని చెప్పినట్లయింది. ఇక ప్రాణ వియోగాద్ ఆత్మనః మృతే అభావే సావశేష నాశ అభావవత్ నిర్వశేష నాశ అభావ అపి సిద్ధ్యతి ఇత్యాహ యస్మాదితి. అయితే తర్వాత నా మ్రియతే అన్నాడు. అంటే దీనికి అంతిమ వికారం లేదు, మరణం అనేది లేదు. మరణం అంటే దేనికి అంటారు, స్థూల సూక్ష్మ వియోగ మరణ, ఇది మరణం యొక్క లక్షణం. అయితే ఆ సూక్ష్మ శరీరము స్థూల శరీరం నుండి వియోగం అగుటయే మరణం అని ఏదైతే చెప్తామో ఆ సూక్ష్మ శరీర స్థానంలో ఇక్కడ ప్రాణ శబ్దం పెట్టినాడు ఆనందగిరుల వారు. ప్రాణ వియోగాద్, ప్రాణ వియోగమైనప్పుడు అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుండి వియోగమైంది, అప్పుడు దానికి ఏమన్నావు, మరణం అన్నావు. అయితే ఆత్మకు మరణం లేకున్నా కూడా సావశేష నాశ అభావవత్ నిర్వశేష నాశ అభావో అపి సిద్ధ్యతి ఇత్యాహ యస్మాదితి. అయితే సావశేషం అవశేష సహితముగా నాశ అభావము దానికి లేదు, అట్లే నిరవశేష నాశం కూడా దానికి లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ శరీరాన్ని అభిమానించినటువంటి విశిష్టాత్మ జీవుడు, ఈ విశిష్టాత్మకు కూడా నాశనం లేదు. మరి మరణం అయిన తర్వాత సూక్ష్మ శరీరం ఉన్నట్టే కదా, ఉంటదా లేదా, ఉంటది, దానికి నాశనం లేదు సూక్ష్మ శరీరానికి. అంటే ఆ సూక్ష్మ శరీరాన్ని అభిమానించినోడే జీవుడు, అంతఃకరణ విశిష్ట చేతనం జీవుడు. అంతఃకరణం నాశనం కాలే అంటే జీవుడు నాశనం కాలే, అయిందా, అర్థమైతే లేదా. ఎందుకు సూక్ష్మ శరీరం నాశనం కాలే, మళ్ళీ వస్తాడు. జన్మ అనేటువంటి వికారం ఉన్నట్టే కదా, మళ్ళీ పుడుతుంది. ఎవరు పుడతారు, జీవుడే కదా, పూర్వజన్మలో ఉన్నోడే కదా ఇప్పుడు ఉత్తర జన్మలో వచ్చేటోడు, మరి వాడే కదా ఇప్పుడు జన్మకు వచ్చింది. విశిష్టాత్మ మరణం ప్రాప్తం అయ్యింది, ఇప్పుడు ఈ శరీరానికి మరణించింది అని చెప్తాము, కానీ సావశేష నాశ అభావం ఉన్నది. ఆత్మకు సావశేష నాశ అభావం ఉన్నది. అంటే సావశేషం అంటే సోపాధిక ఆత్మ, విశిష్టాత్మ, దానికి నాశం లేదు. ఎందుకు, సూక్ష్మ శరీర సహితంగా స్థూల శరీరాన్ని వదిలిపెట్టి పోయాడు, అంతేగాని నాశనం కాలేదు కదా. సావశేష నాశ అభావం ఉన్నది అంటే సోపాధిక నాశ అభావం ఉన్నది, ఉపాధి సహితంగా దానికి నాశనం కాలే. అంటే మళ్ళీ పుడుతుంది అని చెప్పినట్లయింది. మరి మళ్ళీ జన్మ వికారం వస్తుందే కదా అంటే లేదు లేదు అని చెప్తూ నిర్వశేష నాశ అభావ అపి సిద్ధ్యతి. శంక వస్తుంది, స్థూల శరీరంతోనే సూక్ష్మ శరీరం వియోగం అయితే మరణం అంటాము. అయితే ఇప్పుడు ఏమైంది, సావశేష నాశ అభావ రూపం చెప్పినట్లయింది. అంటే ఇంకా ఉపాధి ఉంది, సూక్ష్మ శరీరంతో జీవుడు ఉన్నాడు, అంటే మళ్ళా జన్మకు వస్తాడు అన్నట్లయింది.
అయితే ఆ సూక్ష్మ శరీరం కూడా నాశనం అయిపోతే అప్పుడు నిర్వశేషం అవుతుంది, నిర్వయం అవుతుంది, నిరుపాధికం అవుతుంది. ఆ నిరుపాధిక ఆత్మకు మళ్లీ జన్మ అంటూ లేదు అని ఈ విధంగా చెప్పడానికి ఆ శబ్దాలు వాడినాడు. సావశేష నాశ అభావవత్ నిరవశేష నాశ అభావ అపి. స్థూల శరీరం నాశనం అయిపోయింది, అయినా గాని సూక్ష్మ శరీరంతో ఉన్నాడు కదా అంటే ఆ సూక్ష్మ శరీరం కూడా ఆ ఉపాధి కూడా లేదు ఆత్మకు. ఆ నిరుపాధిక చేతనానికి నాశనం లేదు అని చెప్పినట్లయింది. సోపాధిక చేతనానికి నాశనం అని చెప్పొచ్చు ఔపచారికంగా, సోపాధిక చేతనానికి నాశనం అని చెప్పొచ్చు, కానీ నిరుపాధిక చేతనం ఉన్నది కదా దానికి నాశనం లేదు అని నా మ్రియతే అని చెప్పినాడు. ఎందుకంటే జీవుడు పుడతాడు, చస్తాడు, జాతసి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృత్యస్య అని భగవంతుడు స్వయంగా చెప్పినాడు. అంటే మరి ఎవడు పుడతాడు అంటే సోపాధిక ఆత్మ, వాడు పుడతాడు, చస్తాడు. కానీ నిరుపాధిక చేతనానికి జన్మ మరణాలు లేవు అని చెప్పినట్లయింది ఇక్కడ. యస్మాదితి యస్మాన్న మ్రియతే తస్మాత్ నిత్య. ఆ విషయం చెప్పడానికి భగవంతుడు శ్లోకంలో నిత్య అన్నాడు, నిత్యుడు ఉన్నాడు. నిత్యం అంటే నిత్యం ఒక లక్షణం ఏంది? ప్రధ్వంస్వభావ అప్రతియోగిత్వం నిత్యత్వం. దానికి ప్రధ్వంస్వభావం లేదు అంటే అది నాశనము కాదు. నను జన్మ నాశయో నిషేధే తదంతర్గతానాం విక్రియాంతరాణమపి నిషేధ సిద్ధేహే తన్నిషేధార్థం నా పృథక్ ప్రయతితవ్యం ఇది తత్ర ఆహ యద్యపి ఇది. అయితే శంకాకారుడు అనవచ్చు, ఎప్పుడైతే జన్మ మరణాలు లేవో అప్పుడు మిగతా వికారాలు కూడా నిషేధం చేసినట్లయింది కదా. ఆదావంతే చేయన్నాస్తే వర్తమానేపి తత్తదా అని చెప్పిన ప్రకారంగా మొదటి వికారము లేదు, అంతిమ వికారము లేదు, మొదటిది లేదు, చివరిది లేదు, మధ్యది కూడా లేదన్నట్టే కదా. రెండు వికారాలు చెప్తే మధ్య కూడా నిషేధం చేసినట్లే అయింది కదా. మళ్ళీ ప్రతి ఒక్కదాన్ని ఉల్లేఖం చేయాల్సిన అవసరమే ఉన్నది. దీనికి అస్తిత్వం లేదు, దీనికి వృద్ధి క్షయాలు లేవు, పరిణామం లేదు, అపక్షయం లేదు అని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరమే ఉన్నది అని అంటే లోకంలో అట్లే నియమం లేదు కదా. అన్ని వస్తువులకు, అందరు వ్యక్తులకు అన్ని వికారాలు ఉంటాయని నియమం లేదు కదా. కొందరికి కొన్ని వికారాలు ఉండవు. యోగులకు వాళ్ళు అప్పుడప్పుడే కాయ వ్యూహ న్యాయం చేత వాళ్ళు శరీరాన్ని ధారణ చేసుకుంటారు. పుట్టింది ఎక్కడ? వాళ్ళు పుట్టలేదు. మళ్ళీ యథాస్థానాల్లోకి యథారూపంలో వచ్చేస్తారు, మరణం కూడా లేదు. మరి దేవతలకైతే ఎప్పటికీ నవయౌవనులుగా ఉంటారు, అంటే వాళ్ళకు అపక్షీయతే అనేటువంటి వికారం లేదు. అట్లా అక్కడక్కడ అపవాదం ఉంది. ఒక్కొక్కరు జన్మించగానే వెంటనే చచ్చిపోతారు. అప్పుడు మిగతా వృద్ధి, పరిణామము ఈ వికారాలు ఏడొచ్చినాయి? పుట్టిండు, చచ్చాడు, అంతే. వాడు వృద్ధి ఏడైండు, పెరిగిండా, పెద్దగా అయిందా? కాలే. అందుకని ఇది నియమం లేదు. కాబట్టి అన్ని వికారాలు చెప్తే ప్రపంచంలో వికారాలని చెప్పినట్లయితే అందుకని పృథక్గా చెప్పవలసి వచ్చింది. యద్యపి ఇతి అని అంటూ భాష్యకారులు చెప్పినాడు. యద్యపి ఆద్యంతయో విక్రియయో ప్రతిషేధే సర్వా విక్రియా ప్రతిషిద్ధా భవంతి. యద్యపి ఆది అంత వికారాలు నిషేధం చేసినట్లయితే సర్వ వికారాలు కూడా నిషేధింపబడినట్లే. తథాపి అన్నాడు, అయినా కూడా మధ్య భావినీనాం విక్రియాణం స్వశబ్దేన ఏవ తదర్థై ప్రతిషేధ కర్తవ్య ఇది అనుక్తానామపి యవ్వనాది సమస్త విక్రియాణం ప్రతిషేధో యథా స్యాత్ ఇత్యాహ శాశ్వత ఇత్యాదిన అని భాష్యంలో చెప్తున్నాడు. స్వశబ్దై అంటే భగవంతుడే స్వయంగా తన ముఖారవిందం నుండి మిగతా వికారాలు కూడా లేవు అని అంటూ వాటికి సంబంధించిన శబ్దాలను ప్రయోగం చేసినాడు శ్లోకంలో. మధ్యవర్తి విక్రియ నిషేధ వాచకై ఇది యావత్. మధ్యవర్తి విక్రియాలు ఏవి? అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే అనేటువంటి వికారాలు కూడా లేవనంటూ వాటిని బోధించేటువంటి వాచక శబ్దాలను ప్రయోగం చేసినాడు. శాశ్వత ఇత్య మొదలైనటువంటి శబ్దాల చేత. శాశ్వతోయం పురాణో నహన్యతే అని శబ్దాలు ప్రయోగం చేశాడు కదా, అవి అన్నమాట. ఆర్తికే అపి నిషేధే నిషేధస్య సిద్ధతయా శబ్దో నిషేధో నా పృథక్ అర్థవాన్ ఇది ఆశంక్య ఆహా అనుక్తానానాం ఇపి. ఆర్తికే అపి నిషేధే అంటే అర్థత మిగతా వికారాలు కూడా నిషేధం అయిపోయినాయి. మొదటి వికారము, అంతిమ వికారం లేదంటే అర్థత మిగతా వికారాలు కూడా నిషేధం అయిపోయినాయి. అయిపోయినప్పుడు మరి మళ్ళా శబ్దాలతోనే ఎందుకు మళ్ళీ చెప్పాలి? శబ్దాలతోనే ఎందుకు నిషేధం చేయాలి? ఇది కూడా లేదు, ఇది కూడా లేదు, ఇది కూడా లేదని శబ్దాల ప్రయోగం ఎందుకు చేయాలి?
అర్థత నిషేధం అయిపోయినాయి కదా. అప్పుడు అనుక్తానాం ఇప్పి అని భాష్యంలో చెప్పినాడు. చెప్పనటువంటి వికారాలను కూడా చెప్పవలసినటువంటి కర్తవ్యం ఉంది. ఎందుకంటే లోకంలో అన్ని వికారాలు అన్ని వస్తువులకు ఉంటాయి అనేటువంటి నియమం లేదు కాబట్టి చెప్పనటువంటి వాటిని కూడా చెప్పవలసి వచ్చింది. శబ్దత చెప్పవలసి వచ్చింది. అర్థత సిద్ధం ఉంది కానీ శబ్దత చెప్పవలసి వచ్చింది. నా జాయతే మ్రియతే వా అనేటువంటి శబ్దాల చేత అర్థత మిగతా వికారాలు కూడా నిషేధం చేయబడ్డాయి. కానీ నియమం లేదు కదా లోకంలో, అందుకని శబ్దత చెప్పవలసి వచ్చింది, మళ్ళీ చెప్పవలసి వచ్చింది. అపక్షయోహి స్వరూపేణ వా స్యాద్ గుణాపచయతవో వా ఇది వికల్ప్య క్రమేణ దూషయతి నా ఇత్యాదిన. ఇక నా అపక్షీయతే స్వరూపేణ నిరవయవత్వాత్ నిర్గుణత్వాచ్చ నాపి గుణక్షయేణ అపక్షయ అని భాష్యంలో చెప్పినాడు. అపక్షయం అనేటువంటిది ఒక వికారం ఉంది. ఇది 5వ వికారం. ఈ 5వ వికారము ఆత్మకు లేదు అని చెప్పినాడు. అయితే ఈ అపక్షయం అనేది 2 విధాలుగా ఉంటది అని చెప్పినాడు ఆచార్యులు. మనం నిన్న తెలుసుకోలేదు. నా అపక్షయతే స్వరూపేణ నిర్వయత్వాత్ అది అక్కడికి ఆగాలి. మళ్ళా నిర్గుణత్వాచ్చ నాపి గుణక్షయేన అపక్షయ ఇది 2వది. అంటే 2 విధాలుగా చెప్పినాడు అపక్షయం అనేది. స్వరూపం చేత అపక్షయం కాదు ఆత్మ. ఎందుకు? నిరవయవత్వాత్. పోని గుణం నాశనం అయితే అపక్షయం అవుతుంది అనేటువంటి అపక్షయం కూడా దానికి లేదు. సత్వగుణం, రజోగుణం, తమో గుణం 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు నాశనం అయితే ఆత్మ నాశనం అవుతుంది అనేది కూడా లేదు. ఎందుకు? నిర్గుణత్వాత్. దాని గుణాలే లేవు. గుణం నాశనం అయితే అది నాశనం అయ్యేది సంభవమే లేదు అని ఏ విధంగా తెలుసుకోవాలి. లేదా నైయాయికులు అనేక గుణాలు చెప్పినారు ఆత్మయందు, 9 విశేష గుణాలు చెప్పినారు. ఆ గుణాలు నాశనం అయితే ఆత్మ నాశనం అయిపోతుంది అనేది కూడా లేదు. ఎందుకు? అది నిర్గుణత్వాత్, దాని గుణాలే లేవు అని ఈ విధంగా కూడా అన్వయం చేయడానికి వస్తుంది. పురాణ పదస్య అగతార్థత్వం కథయతి అపక్షయ ఇతి. అపక్షయ విపరీత అపి వృద్ధి లక్షణ విక్రియ ప్రతిసిద్ధ్యతే పురాణ ఇతి. అయితే శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ పురాణ శబ్దం ఎందుకు పెట్టాడు అంటే వృద్ధి రూప వికారం దానికి లేదు. జాయతే అస్థి వర్ధతే 3వ వికారం. 3వ వికారము ఆత్మకు లేదు అని చెప్పడానికి పురాణ అనే శబ్దం పెట్టినాడు. అపక్షయ విపరీత, అపక్షయం అనంటే క్షీణించుట, దానికి విపరీతము వృద్ధి అగుట. క్షీణించుటకు విపరీతము వృద్ధి అగుట. ఆ వృద్ధి అగుట అనేటువంటి విక్రియ లేదు. ఎవరైనా అనవచ్చు దానికి క్షీణించుట అనేటువంటి వికారం లేకున్నా గాని వృద్ధి కావచ్చు కదా, బడితే జాయగా అని ఇట్లా అనొచ్చు. అది కూడా లేదు. అట్లయితే అంత విపరీతం అయిపోతుంది లోకం లోపల. ఇప్పుడు శరీరం ఉన్నది అనుకో, ఇది ఇట్లే పెరుగుతూ ఉన్నదా, కొంతమేరకు పోయి అది ఆగి మళ్ళీ అపక్షయానికి వస్తుంది. ఇట్లా శరీరానికి ఉన్నాయి. వృద్ధి అవుతుంది కొంతవరకు, మళ్ళీ క్షీణం అవుతుంది. అయితే క్షీణము కాదు అని ఆత్మకు చెప్పినాడు. క్షీణించుట అపక్షయం అగుట అనే వికారము ఆత్మకు లేదని చెప్పినాడు. మరి శరీరానికి వృద్ధి అగుట అనేది ఒక వికారం ఉంది కదా, అట్లా ఆత్మకు వృద్ధి అగుట అనే వికారం ఉండొచ్చు కదా ఆత్మకు. అంటే అది కూడా లేదు. ఎందుకు? పురాణం ఉన్నది. పురా అపి నవ ఇది పురాణ. లోకంలో వ్యవహారం ఎట్లా చేస్తారు చూడు. పురాణ శబ్దానికి అంటే వృద్ధి అగుట అనేది ఏ విధంగా లోకంలో వ్యవహారం అవుతుంది. యోహి అవయవ ఆగమేన ఉపచీయతే సహ వర్ధతే అభినవ ఇది చ ఉచ్యతే. చిన్నపిల్లవాడు ఇంత 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 పెరుగుతూ ఉన్నాడు అనుకో, అప్పుడు ఏమైంది? ఉపచయమైంది, వృద్ధి అయింది. వృద్ధి అయితే ఏమంటారు? అభినవమైండు అంటారు. యువకుడైండు, మంచిగా తాజా అని అంటారు. అటువంటి వృద్ధి అనేది ఆత్మకు లేదు. తదేవ స్ఫుటయతి యోహీతి. భాష్యంలో యోహీతి అని దాన్ని స్పష్టం చేస్తున్నాడు. నా మ్రియతే వా ఇత్యనేన చతుర్థ పాదస్య పౌనరుక్త్యాం ఆశంక్య వ్యాచష్టే తథా ఇత్యాదిన. చతుర్థ పాదంలో నా హన్యతే, హన్యమానే శరీరే అన్నాడు కదా. హన శబ్దానికి ఏమని అర్థం చెప్పిండు అంటే పరిణామాన్ని పొందదు అని చెప్పినాడు. వాస్తవంగా హన శబ్దానికి మరణించుట, మరణించుట అని మొదలు చెప్పినాడు కదా, నా మ్రియతే అని. నా మ్రియతని మొదలు చెప్పిన తర్వాత మళ్ళీ మరణించుట అనే అర్థం తీసినాం అనుకో చతుర్థ పాదంలో, మళ్ళీ పునరుక్తి దోషం వస్తుంది.
ఆ దోషం రాకుండా అని చెప్పి ఆ హన శబ్దానికి అర్థము పరిణామం అనే అర్థం చెప్పినాడు ఆచార్యులు. తథా అన్నాడు. తథా నా హన్యతే అంటే నా విపరిణమ్యతే, హన్యమానే అంటే విపరిణమ్యమానే అపి శరీరే, శరీరం పరిణామాన్ని చెందినప్పటికీ కూడా ఆత్మ పరిణామం అనేటువంటి వికారం కలది కాదు అని హన శబ్దానికి విపరిణామం అనేటువంటి వికారమును అర్థం చేసినాడు ఆద్యగురు శంకరాచార్యుల వారు. అయితే హేతు కూడా చెప్పాలి కదా. హన శబ్దానికి విపరిణామార్థం చెప్పినవు, ఎందుకు చెప్పినవు? హేతు చెప్పాలి కదా. నను హింసార్థో హంతి శ్రూయతే తత్ కథం విపరిణామో నిషిధ్యతే తత్ర ఆహా హంతి ఇతి అన్నాడు. భాష్యకారులు భాష్యంలో చెప్పిన హంతి అత్ర విపరిణామార్థో ద్రష్టవ్యో, హంతి అనేటువంటి శబ్దం చేత విపరిణామార్థాన్ని తీసుకోవాలి. ఎందుకు? అపునరుక్తతాయై అని హేతు చెప్పినాడు. అంటే పునరుక్తి దోషం రావద్దు అని హన శబ్దానికి విపరిణామార్థం మేము చేశాము. హింసార్థత్వ సంభవే కిమితి అర్థాంతరం హంతేరిష్యతే తత్రాహ అపునరుక్తతాయా ఇతి. అంటే హింసా శబ్దానికి మరణించుట అని అర్థం. ఇక్కడ ఆచార్యుడు అర్థాంతరం చేసినాడు, అంటే వేరే అర్థం చేసినాడు. ఏమిటి? పరిణామం అని అర్థం చేసినాడు. ఎందుకు చేశాడు అని అంటే అపునరుక్తతాయ ఇతి అన్నాడు. పునరుక్తి దోషం రాకుండా ఆ విధంగా అర్థం చేయవలసి వచ్చింది అన్నాడు. పూర్వావస్థ త్యాగేన అవస్థాంతర ఆపత్తి విపరిణామ తదర్థ చేద్ అత్ర హంతి ఇష్యతే తదా నిష్పన్నమర్థం ఆహ న ఇతి. పరిణామం అంటే దేనికంటారు? పూర్వ అవస్థ త్యాగం చేసి అవస్థాంతరాన్ని పొందుట, రూపాంతర ప్రాప్తికి పరిణామం కయ్యే. శైశవావస్థ నుంచి బాల్యావస్థకు వస్తాడు, బాల్యావస్థ నుంచి యౌవనావస్థకు వస్తాడు, ఆ తర్వాత మరొకటి, ఆ తర్వాత మరొకటి. ఈ విధంగా పూర్వావస్థను త్యాగం చేసి ఉత్తరావస్థను పొందుట, రూపాంతరాన్ని పొందుట, దీనికి పరిణామం అంటారు. అటువంటి పరిణామ విశేషం అనేటువంటి వికారము ఆత్మకు లేదు అని చెప్తూ నా అన్నాడు. నా విపరిణమ్యతే ఇత్యర్థ అని చెప్పినాడు. నా జాయతే ఇత్యాది మంత్రార్థం ఉపసంహరతి. ఇక ఈ కఠోపనిషత్ మంత్రం ఏదైతే భగవంతుడు భగవద్గీతలో తీసుకున్నాడు, నా జాయతే మ్రియతేవా అనే మంత్రం, ఆ మంత్రం యొక్క అర్థాన్ని ఆచార్యులు ఉపసంహారం చేస్తున్నాడు. అస్మిన్ మంత్రే అని అంటూ భాష్యంలో, అస్మిన్ మంత్రే షడ్భావ వికారాహ లౌకిక వస్తు విక్రియాహ. ఈ షడ్భావ వికారాలు ఏవైతే ఉన్నాయో ఇవి లౌకిక వస్తు విషయాహ, లౌకిక వస్తువులకు ఉంటాయి ఈ షడ్భావ వికారాలు. కానీ అలౌకికమైనటువంటి ఆత్మయందు ఈ షడ్భావ వికారాలు ఉండవు. ఆత్మని ప్రతిసిద్ధ్యంతే, ఆత్మయందు ఇవి ఉండవు అని నిషేధం చేయడం జరిగింది. మొత్తం శ్లోకం యొక్క నిచ్చోడు చెప్పినాడు. షణ్ణాం వికారాణం ఆత్మని ప్రతిషేధే ఫలితమహ సర్వే ఇతి. 6 వికారాలు ఆత్మయందు లేవని నిషేధం చేయడం వల్ల దాని ఫలితం ఏమైంది? నిచ్చోడు అంటే సర్వ ప్రకార విక్రియారహిత ఆత్మ ఇది వాక్యార్థ. సర్వ వికార రహితం ఉన్నది ఆత్మ అని పూర్తిగా మొత్తం వాక్యం యొక్క అర్థం. ఇది సారం. ఆత్మనః సర్వ విక్రియారాహిత్య అపి కిమాయాతం ఇది ఆశంక్య ఆహ యస్మాదితి. సర్వ వికారాలు లేనిది ఆత్మ అని చెప్పినాడు. మరి చెప్తే ఏమైంది అంటే యస్మాదేవం తస్మాద్ ఉభౌతౌన విజానేతః ఇది పూర్వేణ మంత్రేణ అస్య సంబంధః అని భాష్యంలో చెప్పినాడు. పూర్వ శ్లోకంలో ఏం చెప్పినాడు? యయేనం వేత్తి హంతారం. ఆ శ్లోకానికి ఈ శ్లోకాన్ని అన్వయం చేయాలి. ఎవడైతే ఆత్మను హననక్రియకు కర్తగాను హననక్రియకు కర్మగాను ఎవడైతే తెలుసుకుంటాడో వాడు యథార్థం తెలుసుకోలేదు అని పూర్వ శ్లోకంతో ఈ శ్లోకాన్ని అన్వయం చేయాలి మనం. ఎవరికి? తార్కికులకు మరియు చార్వాకులకు. తార్కికులు కర్త అని ఒప్పుకుంటారు, చార్వాకులు కర్మ అని ఒప్పుకుంటారు. హననక్రియ కర్మ అంటే చస్తది, ఆత్మ చనిపోతుంది అని అంటారు. ఆ ఇద్దరిని నిషేధం చేసినట్లు అయింది. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తు చూసుకోవాలి. యుద్ధ ప్రసంగం ఉన్నది. అర్జునుడు అనుకున్నాడు నేను చంపేవాడను అంటే హననక్రియ కర్తను నేను అని తనను భావించుకున్నాడు. మరి భీష్మాదులు నా చేత చంపబడతారు అంటే హననక్రియకు కర్మ అవుతుండ్రు, వాళ్ళు విషయం అవుతుండ్రు అని అర్జునుని విషయంలో అటు యుద్ధ ప్రసంగంలో ఈ హననక్రియకు కర్త కాదు కర్మ కాదు. ఎందుకు? అవిక్రియత్వాత అని హేతుతోనే
2 శ్లోకాల లోపల చెప్పేశాడు. అయితే మనం ఉపలక్షణంగా సకల క్రియలను కూడా తీసుకోవాలి. మన జీవితంలో మనం ఏ ఏ కర్మలు చేస్తామో ఏ కర్మ కూడా ఆత్మకు లేదు, ఏ కర్మ కూడా కర్తృత్వం దానికి లేదు, మరి కర్మత్వం కూడా లేదు అని మనము అన్ని క్రియలకు ఉపలక్షణంగా మనం తెలుసుకోవాలి. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.